అభిషేకం చేసేది శివలింగం అది అక్కడే ఉందని చెప్పేసి దానికోసం మా ఫైటింగ్ అంతా. అది బయటికి రావాలి. చాలా శక్తివంతమైన శివలింగం ఇప్పుడు ప్రజల ముందు కూడా రావాలి కదా. అది వస్తే ప్రజలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? చాలా హెల్ప్ అక్క. ఇప్పుడు వచ్చి మన పాపాలు కానీ ఏదైనా మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా టెంపుల్లో మనకి మంచి జరుగుతుందంటే అందరు వెళ్తున్నారు కదా, వెళ్ళేసి దర్శనం అలా ఓకే. మంచి అవుతుంది కానీ చెడైతే ఏమవ్వదు అక్క ఆ విగ్రహాల వల్ల. కాకపోతే అతను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడితే కనుక ఫస్ట్ నేను తెలియదని చెప్పాడు, తర్వాత నేను చికెన్ బిర్యానీ తిన్నా అని చెప్పాడు, తర్వాత వచ్చేసి ఆ అమ్మాయితో నేను మాట్లాడను అన్నాడు. అంటే తనకి అన్నీ తెలిసి కూడా నాకు తెలియదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అతనికి విగ్రహాలు తీయడం ఇష్టం లేదంట, అంటే మేము మీడియాకి రావడమే అతనికి ఇష్టం లేదంట. ముందు ట్రై చేసాం బట్ అతను రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తలుపులు తెరుస్తానని నాకు చెప్పారు అవేనా? అవును అదే గుడి అంటే అది కాదు, ఆ విగ్రహాల గురించి నేను మాట్లాడాను. మీరే పెట్టుకొని మీరే పూజలు చేసుకోండి అని చెప్పిన వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఎంత చెప్పినా సరే అతను నా వల్ల నేను చెయ్యను వాళ్ళ కొడుకుతో మాట్లాడిస్తున్నాడు. తను కూడా స్ట్రైట్గా మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే కనుక ఆ ఛానల్లో మాత్రం తను డైరెక్ట్గా మాట్లాడాడు. అంటే ముందు ఎవరైనా మాట్లాడారు, తర్వాత అతను కాల్ చేశాడు, మాట్లాడాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు, అమ్మాయిని కలవలేదు అన్నాడు. కలవలేదు అన్నప్పుడు చికెన్ బిర్యానీ నేను ఎలా తిన్నానక్క? తర్వాత వచ్చేసి అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నాకు అన్నాడు. నువ్వు ఫేక్ అన్నప్పుడు నువ్వు వచ్చి నిరూపించాలి కదా, ఛానల్ వాళ్ళ మీద కేసు వేస్తాను, మీ మీద కేసు వేస్తాను, ఇక్కడికి రండి చూడండి అని మాట్లాడాడు. నేను ఆల్రెడీ మాట్లాడితే ఇప్పుడు లైవ్లోనే మీరు నాతో మాట్లాడితే తెలిసిపోతుంది కదా నిజం ఎక్కడుంది అబద్ధం ఎక్కడుందని. అప్పటి వరకు ఎందుకు ఆగలేకపోతున్నావు? అప్పటి వరకు నీ చదువు నీవన్నీ కంటిన్యూ చేయొచ్చు కదా, ఇవన్నీ కూడా చదువుకోవడానికి నేను కంటిన్యూ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, నా వల్ల అవ్వట్లేదు. నేను స్టడీ పరంగా చేసినప్పుడు నాకు హెడేక్ వస్తుంది. డాక్టర్స్ కూడా నేను చెప్పాను, నేను ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాను డాక్టర్స్కి చిన్నప్పటి నుంచి. సో నీకు ఏంటంటే చదువుకోవడం ప్రాబ్లం అయితే, నీకు ఈ ప్రాబ్లమ్స్ కాదు. నాకు ఇవి గుర్తులు రావడం వల్ల నా ప్రాబ్లం అంతా. ఆ గుర్తులు రావడం నీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా ఉంటుంది, తర్వాత నీ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు కదా. చదువు, పిల్లలు ట్రై చేశాను, పిల్లలు ఇవన్నీ కాదు. ఏంటంటే నేను చాలా ట్రై చేశాను. నేను ట్రై చేసుకోకుండా ఇన్ని రోజులు 9 years నుంచి నేను కష్టపడుతున్నాను. 9 years నుంచి నేను చాలా పోరాడుతున్నాను వీటి కోసం. ఇవి గుర్తుకు రావడం, నేను చదువుకోకపోవడం, నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఇప్పుడు విజయనగరం నాది, విజయనగరమే ఓకేనా. నేను పుట్టి పెరిగింది విజయనగరము, రాజము, రణస్థలపురము, ఇవన్నీ కూడా నాకు తెలియని ఏరియా అంటూ ఏమీ లేదు ఓకే. అక్కడ దేవాలయాలు ఎప్పటి నుంచో ఉన్నవి. ఇప్పుడు ఆస్ట్రాలజీ మొత్తం కూడా అందరూ కూడా పునరావస్థ వాళ్ళు వస్తున్నారు, తవ్వుతున్నారు, విగ్రహాలు తీస్తున్నారు. అక్కడికి వచ్చాడు విగ్రహాలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోమనండి. ఒకవేళ వాళ్ళు ముందు చెక్ చేస్తారు కదా, ఉన్నాయా లేవా అని చెప్పేసి వచ్చి చెక్ చేయండి. నేను ప్లేస్ చెప్తాను, ఎక్కడ లోపల ఉన్నాయో నేను చెప్తాను. అక్కడికి వచ్చాడు స్కాన్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా, తవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా, మీరు స్కాన్ పెట్టి చేస్తే తెలిసిపోతుంది కదా. ఓకే, మరి వాళ్ళు అక్కడ స్కాన్ చేయలేదంటావా? మరి అక్కడ గుడి కట్టిన వాళ్ళు స్కాన్ చేయలేదంటావా? అక్కడ విగ్రహాలు ఉన్నాయని మళ్ళీ కొత్తగా విగ్రహాలను తయారు చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు కాదు, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు పూర్తిగా. ఎక్కడ ఉన్నాయో ముందు అతనికి తెలియదు, అక్కడ ఉన్నాయని తెలుసు కానీ ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉన్నాయని అతనికి తెలియదు. ఇంకా అక్కడ శివుడు విగ్రహ రూపంలో ఉన్నాడా లేకపోతే మనిషి రూపంలో ఉన్నాడా? విగ్రహ రూపంలో ఉన్నాడు. విగ్రహ రూపంలోనే ఉన్నారు. ఓకే, అది తెలిస్తే ఆ ఊరికి లోక కళ్యాణం కలిగే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా అరిష్టం జరుగుతుంది? మంచిది జరుగుతుంది కానీ చెడేం జరగదు. చెడేం జరగదు, తీసిన తర్వాత ఏం చెడేం జరగదు. ఇది నేను చెప్తా కదా, విగ్రహం బయట తీస్తే మంచి జరుగుతుంది అని నేను కూడా చెప్తాను. నువ్వు చెప్పే దాంట్లో ఏముంది? ఇప్పుడు విగ్రహం తీయకపోతే నాకు ఎఫెక్ట్ అని చెప్పాను, చాలా మందికి ఎఫెక్ట్ అని చెప్పాను. తర్వాత వచ్చేసి విగ్రహం తీస్తే ఎవరికి ప్రాబ్లం జరగదు, తీయకపోతేనే ఎఫెక్ట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను తీయలేదు కదా, ఇప్పుడు ఆ ఊరికి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందంటావు మరి విజయనగరంకి? చాలా జరగలేదు కదండి. ఏం జరిగింది సార్? జరుగుతాయో లేదు తర్వాత చూడండి. సరే తర్వాత చూడండి కాదు, ఇప్పుడు నువ్వు చెప్పు, నేను రాసి పెట్టుకుంటా. వీడియో పరంగా ప్రూఫ్స్ మా దగ్గర ఉంటాయి కదా. రేపు పొద్దున ఎప్పుడైనా విజయనగరంలో ఏ ప్రళయాలు వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా ఆ రోజు భవిత చెప్పింది కదా అందుకనే వచ్చా అని చెప్పి మాకు వీడియో పరంగా మేము వేసుకుంటాం. చెప్పాను కదండి, కేరళలో రుద్రనామస్వామి తీయకపోతే ఇలా ప్రళయాలు వస్తాయని చెప్పేసి జాతకం చెప్పే వాళ్ళని 2025లోని జాతకం ఏ విధంగా ఉంటుందో చెప్పండి అంటే వేణుస్వామి కూడా చెప్పాడు కదా. ఇంద్ర నువ్వు చెప్పేది ఏముంది, నేను చెప్తా. 2025 ఇది క్రోధినామ సంవత్సరం అనుకో, 2024 మొత్తం కూడా యుద్ధాలు జరుగుతాయి, వైరస్ వస్తుంది, అన్నీ వస్తాయి, నేను చెప్తా. అంత మాత్రం నేను అయిపోతానా? ఇందులో నువ్వు చెప్పేది ఏముంది? నువ్వు కొత్తగా ఇంకేమైనా చెప్పు, మేము నమ్ముతాం. చెప్పు. అక్కడ ఏం జరగదండి, ఒకటి ప్రాబ్లమ్స్ ఏం జరగవు. తీయకపోతే నాకు ఎఫెక్ట్ నా ఫ్యామిలీకి నేను చాలా ఫేస్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఊరికి ఎఫెక్ట్ జరుగుతుందని, అది ఏం జరుగుతుందో చెప్పు. జరుగుతుంది అన్నావు ఇప్పుడే. ఏంటి విగ్రహాలు తీయకపోతే అదే ఏం జరుగుతుందో చెప్పు. ఎన్ని ఇయర్స్లో జరగవచ్చో చెప్పు. నేను విగ్రహాలు తీయలేకపోతే కనుక నేను బ్రతికున్నంత వరకు నేను ట్రై చేస్తున్నా విగ్రహాల కోసం. తీయకపోతే ఏం జరుగుతుందో చెప్పు. ఎన్ని సంవత్సరాల్లో జరుగుతాయి? భూకంపం వల్ల ఎప్పుడూ వస్తున్నాయి అవి, నేను చెప్తా ఎప్పుడూ వస్తాయి అవి, ఎప్పుడూ వస్తాయి. ఇప్పుడు వరదలు రావా, వైరస్లు రావా, చలికాలం వస్తే విపరీతమైన వైరస్లు వస్తాయి, నేను చెప్తా. నెక్స్ట్ కొన్ని నెలలు వస్తే వర్షాలు వస్తాయి, అది నేను చెప్తా. ఇవన్నీ కూడా వచ్చేవి, జనాలు అందరూ కూడా అనలైజ్ చేసి చెప్పేస్తారు. చెప్తున్నారు కదా. ఇవి కాకుండా ఇంకేం జరుగుతుందో చెప్పు విజయనగరంలో.
ప్రపంచం ఉండదండి. బల్లగుద్దు చెప్పు, ఏం జరుగుతుందో బల్లగుద్దు. ఉండదు. ప్రపంచం ఉండదు. ఎందుకు ఉండదు? ఉండదు, కావాలంటే ట్రై చేసుకోండి. అంటే వీర బ్రహ్మం గారు రాసిన దానికన్నా నువ్వు రాసే తలరాత ఇంపార్టెంట్ అంటావా? వీరబ్రహ్మేంద్ర స్వామి రాసేట జరుగుతుంది కదా, యాక్సెస్ జరుగుతుంది కదా. అవును, ఆయన రాశాడు కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా ఏం జరుగుతుందో నాకు చూపి, ఏం జరుగుతుందో చెప్పు. ఎన్ని సంవత్సరాల్లో ఆ విగ్రహం బయటికి తీయకపోతే ఇన్ని సంవత్సరాలకి ఇది జరుగుతుంది అక్క అని నువ్వు నాకు కరాఖండిగా బల్లగుద్ది చెప్పు. అప్పుడు విజయనగరం ప్రజలు నమ్ముతారు. నేను విజయనగరంలోని మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా, ఇది తీయకపోతే ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పి బిగ్ టీవీ తీసుకుపోతా. నేను అడు తీసుకెళ్ళి విగ్రహాలు తీస్తా. చెప్పు మరి ఏం జరుగుతుందో చెప్పు. ఆ రోజు నిజంగా ఎప్పుడు ఏ సంవత్సరం ఏ డేట్ తో సహా ఏం జరుగుతుందో నేను బతుకున్నంత కాలం నేను ట్రై చేస్తాను అంటున్నాను. నువ్వు ట్రై చేయడం కాదు, విగ్రహాలు తీయకపోతే అరిష్టం జరుగుతుంది అని చెప్పినావా? అది ఎన్ని సంవత్సరాల్లో జరుగుతుంది చెప్పు. ఎన్ని సంవత్సరాల్లో ఆ విగ్రహాన్ని, ఇన్ని వందల సంవత్సరాల్లో విగ్రహం బయటికి రాకపోతే ఏ అరిష్టం జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుందని నేను క్వశ్చన్ రైజ్ చేస్తా. ఏం చెప్తా దానికి? నేను బతుకున్నంత కాలం నేను తీయడానికి ట్రై చేస్తాను. నువ్వు ఒకటే ఆన్సర్ తిప్పి చెప్పకు భవిత, ఒకటే ఆన్సర్ చెప్పకు. నేను అడిగిన క్వశ్చన్ కే నేనేం చేయాలి? నమ్మనప్పుడు ఇవి వస్తాయని చెప్తుంటే మీరు ఏమని చెప్తున్నారు? అన్ని వస్తాయి, నార్మల్ గానే వస్తాయి అంటున్నారు కదా. భూకంపాలు ఇప్పుడు రావట్లేదా, జపాన్లో రావట్లేదా చెప్పు. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అదేదో నువ్వు విగ్రహం తీయకపోతే జరిగే ప్రకృతి వైపరీత్యాలు కావు అవి. అర్థమైందా? సరే, ఎన్ని సంవత్సరాలు అది తీయకపోతే ఏం జరుగుతుందో అది చెప్పు నువ్వు నాకు. నేను విజయనగరంలోని నేను ప్రతి ఒక్క దేవాలయం నాకు తెలుసు. విజయనగరం నేను పుట్టి పెరిగిన ఊరు. ఒకటి నేను చెప్తున్నాను కదా, ఏమని చెప్తున్నాను, విజయనగరంలో రాముడు మందిరం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ వెళ్ళి చెక్ చేసుకుని అక్కడ నిజంగానే టెంపుల్ ఉందో లేదో ముందు ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లేదు అంటే నువ్వు ఇక్కడే అబద్ధం అని నేను ప్రూవ్ చేస్తా. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ చేయట్లేదు నువ్వు? నేను బతుకున్నంత కాలం ట్రై. నువ్వు బతుకున్నదంతా చెప్పకు, తిప్పి నువ్వు అదే ఆన్సర్ చెప్పకు. ఖచ్చితంగా విగ్రహాలు తీస్తా. ఎప్పుడు తీస్తావు? నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు తీస్తావు? నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎప్పుడు తీస్తావు? ఎప్పటికి తీస్తావు? ఎప్పటికి ట్రై చేస్తావు? ఎప్పుడు ఎంతమంది ప్రజల్ని ఇట్లా చేస్తావు? ఎవరు సపోర్ట్ చేయాలి? నీకు దైవ సంకల్పం ఉన్నప్పుడు, నువ్వు ఒక నాగరాణి అయినప్పుడు, నువ్వు ఒక దేవకన్య, ఒక రాజు కూతురు అయినప్పుడు నీకు ఒకరు సపోర్ట్ ఎందుకు? దైవమే నీకు సపోర్ట్ చేస్తుంది కదా, ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తుంది, ప్రకృతి నీకు అండగా ఉంటుంది. నువ్వు నిజమైన నీకు దైవ స్వభావం ఉంటే, దైవ అనుగ్రహం ఉంటే మా సపోర్ట్ ఎందుకు నీకు? ప్రజల సపోర్ట్ ఎందుకు? ఆటోమేటిక్గా అలా జరిగి. ఒక నిమిషం, ప్రజలు నేను కావాలని ఏంది విగ్రహాలు తీసినప్పుడు పూజలు చేయడానికి నేను అడిగాను, అంతవరకు గుడిని తీసుకుంటాను. నువ్వు అది తీస్తే ఆటోమేటిక్గా ప్రజలు వస్తారు, పూజలు చేస్తారు. సరే, నువ్వు ఫేక్ అంటా భవిత, నువ్వు ఫేక్. సరే, ఇప్పుడు మీరు ఫేక్ అని అనుకోండి. అనుకోండి కాదు, నువ్వు ఫేకే. సరే, ఫేకే. ఓకేనా? మీరు ఫేక్ అనుకుంటున్నారు కదా, అనుకోండి కాదు. నేను అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయా. నువ్వు రియల్ అని నేను ఎట్లా నమ్ముతా, ప్రజలు ఎలా నమ్ముతారు? ఒక్క ప్రశ్నకి కూడా నీ దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు దేవాలయాన్ని ఎప్పుడు తీస్తావో నువ్వు చెప్పలేదు. తీయకపోతే ఏం జరుగుతుందో కూడా నువ్వు చెప్పలేదు. తీయకపోతే ఏం జరుగుతుందో చెప్పు. తీయకపోతే ఏం జరుగుతుందో చెప్పు. ప్రళయాలు కాకుండా విజయనగరంలోని ఈ బార్డర్లోని ఈ ఊరు నాశనం అవుతుంది అక్క. విజయనగరంలో ఈ ఊరు నాశనం అవుతుంది. ఈ విగ్రహం తీయకపోతే ఈ ఊరు నాశనం అవుతుంది అని చెప్పు. లేకపోతే ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు నాశనం అవుతారని చెప్పు. అప్పుడు చెప్పు, నేను నమ్ముతా. నేను విత్ ప్రూఫ్స్ తో విజయనగరం పోతా. సరే, ఒకవేళ నేను విగ్రహాలు తీయకపోతే ఆ ఫ్యామిలీకి కానీ అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ నిజంగానే ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది? మొత్తం అనేది సునామీ రావచ్చు, ఏమన్నా రావచ్చు. సునామీ వస్తుందంటావు? విజయనగరంలో సునామీ వస్తుందంటావు? ఇంకా ఎన్నేళ్లలో వస్తుందంటావు? నేను ఇప్పుడైతే విగ్రహాల కోసం ప్రయత్నం స్టాప్ చేస్తాను. అప్పుడు అయితే ఒకసారి స్టాప్ చేసి చూడు. నేను స్టాప్ చేయను. ఎందుకు స్టాప్ చేయాలా? చేయి మరి, చేసి చూడు. నేను చేయను, అసలు స్టాప్ చేయను. నేను ఎందుకు చేయాలి? మీకోసం అని నేను తీసాను. నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం లేదు. నాకు నమ్మకం కోల్పోయిన రోజు నేను వదిలేస్తా. కానీ భవిత అసలు ప్రజల్ని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ప్రజలందరూ ఉన్న సమస్యలతో వస్తున్నారు. ఒక పక్క అప్పులని, ఒక పక్క మానభంగాలని, లేకపోతే ఇవన్నీ చెప్పి ప్రజలందరూ కూడా వీటి మీద కష్టాలు పడుతూ ఉంటే మధ్యలో మీలాంటి వాళ్ళు వచ్చి ఒకలేమో ఎల్లమ్మ తల్లి అంటారు, ఇంకొకలేమో మైసమ్మ తల్లి అంటారు, ఇంకొకలేమో నాగరాణి అంటారు. అసలు ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? మీడియా వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తున్నారు, ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు. మీలాంటి మైనర్ బాలికలు మొత్తం వీళ్ళందరూ కూడా చదువులు వదిలేసి, సంధ్యలు వదిలేసి, ఉద్యోగాలు లేవు, లేకపోతే భవిష్యత్తు మీద ఏం లేదు, ఒక టార్గెట్ లేదు, ఏం లేదు, ఇవి చెప్పుకొని మొత్తం కూడా ఇట్లా ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేస్తే నాకేమొస్తుంది చెప్పండి? నాకు మీ మీడియాని ప్రజల్ని కానీ మోసం చేస్తే నాకేమొస్తుంది? ఏమో ఫేమ్ వస్తుంది కదా నీకు. ఫేమ్ ఏంటండి? ఫ్రేమ్ ఎందుకు? ఏం చేసుకుంటారు ఫ్రేమ్ ని? ఏమో నువ్వు ఈ ఫేమ్ తో నువ్వేం చేయాలనుకుంటున్నావు? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నువ్వెవరో నేనెవరో ఎవరు పట్టించుకుంటారు నీకు చెప్పు? ఈ ఫేమ్ తో నువ్వు ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదో నువ్వు మోడల్ అవ్వాలనుకుంటున్నావు, దాంట్లో రంగంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. ఫిల్మ్ కూడా వెళ్ళట్లేదండి. ఎందుకంటే కనుక మీరు ఇలా మాట్లాడుతున్నారు, మోడలింగ్ కోసం మీరు చేస్తుంది. నేను మోడలింగ్ అనేది మొత్తానికి వదిలేసాను. ఓకే భవిత, నేను నమ్మాలంటే ఒకటే, నువ్వు ఏదైతే విగ్రహం తీయాలనుకుంటున్నావో వితౌట్ ఎనీ సపోర్ట్, నీకు ఏ మీడియా సపోర్ట్
సపోర్ట్ కూడా నీకు అందదు, ఏ మనుషుల సపోర్ట్ కూడా నీకు అందదు. గవర్నమెంట్ సపోర్ట్ నీకు అందాలన్నా కూడా నువ్వు అక్కడ విత్ ప్రూఫ్స్తోని నువ్వు ఏం తీసావు, ఏం చేసావు, అక్కడున్న ప్రజలకి, విజయనగరం ప్రజల్ని నువ్వు ఒప్పించుకుంటే ఆ యొక్క ప్రజలే, లేకపోతే ఆ విజయనగరం ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ ఉంటారు కదా ఊర్లోని, ఆయనే మీకు సాయం చేస్తారు, అక్కడ ఉన్న అర్చకులు నీకు సాయం చేస్తారు. వాళ్ళ సాయంతో నువ్వు అక్కడ గుడిలో నా లింగాన్ని తెరిచి అప్పుడు మా మీడియా వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను ఇలా తీశాను ఇప్పుడు ఏంటి అని చెప్పి చూపించండి. నేను ఒకవేళ తీసాను అనుకోండి, అవి మీరు తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు అంటున్నారు చాలా మంది. తీసి చూపి. సరే డన్, తీసి చూపిస్తాను కదా. చూపించు. ఎన్నేళ్ళు పడుతుంది? చేస్తానండి, నా ప్రయత్నం నేను చేయాలి కదా, ముందు నాకు సపోర్ట్ రావాలి కదా, వాళ్ళ ఊరి నుంచి జనాలను ఒప్పించాలి కదా. ఒప్పించండి. ఊర్లో టైం పడుతుంది, నాకు టైం పడుతుంది. సరే ఎంత టైం అయినా తీసుకోండి, కానీ నిరూపించిన తర్వాత మీరు మీడియా ముందుకు రండి.